గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన కూతురు చనిపోయిందని తండ్రి కళ్యాణ్ మీడియా ముందు వాపోయారు. గుంటూరు మారుతినగర్ లో నివాసముంటున్న కళ్యాణ్కి ఇద్దరు పాపలు. పెద్ద పాప లాస్య అనారోగ్యం కారణంగా గత నెల 9వ తారీఖు అర్ధరాత్రి 3 గంటలకు ఫిట్స్ రావడంతో గుంటూరులోని ప్రముఖ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందని, తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు వైద్యులు ఎలాంటి వైద్య సేవలు చేయలేదని లాస్య తండ్రి కళ్యాణ్ చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు వరకు వైద్యులు వైద్య సేవలు అందిస్తూనే అబ్జర్వేషన్ లో పెట్టాలని డాక్టర్లు చెప్పారని కళ్యాణ్ చెప్తున్నారు. పాప లాస్య 16 ఏళ్ల వయసు ఉన్న పాప చనిపోయింది. ఏప్రిల్ 9వ తారీఖు జరిగిందండి. పాపకి 2 రోజులు ఫీవర్ వస్తే మేము మామూలు మెడిసిన్ ఇచ్చాము ఇంట్లో. తర్వాత 3వ రోజు దానికి ఫిట్స్ లాగా వచ్చినాయి. నైట్ అక్కడ లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఫిట్స్ రాగానే తీసుకెళ్తే తెల్లారుజామున 3ంటికి తీసుకెళ్తే 3 నుంచి ఉదయం 11 దాకా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదండి. అక్కడ జూనియర్స్ ఉన్నారు. 11ంటికి మెయిన్ డాక్టర్ వచ్చి చూసి 48 hours అబ్జర్వేషన్ అన్నారు. తర్వాత మెడిసిన్ హెవీగా వాడారు. ఇది మెడిసిన్ హెవీ ఎలా వాడారంటే, మాకు సెకండ్ డే రిపోర్ట్స్ తీస్తే పాపకి హెవీ డోస్ వల్ల దానికి బీపీ, షుగరు, అలాగే కామెర్లు, పచ్చ కామెర్లు కూడా అటాక్ అయ్యిందండి. తర్వాత మమ్మల్ని అడిగారు, ఇవి ఉన్నాయా పాప కానీ. అవి ఏమి లేవండి, చాలా హెల్దీ పాప అని చెప్తే ప్రీవియస్ రిపోర్ట్స్ తీస్తే ఆ రిపోర్ట్స్లో ఏమీ లేవు అసలు. దానికి ఆ మెడిసిన్ వల్లే వచ్చింది. తర్వాత రోజు 10వ తారీఖు వాళ్ళు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ మేడం చూసి మేము చేయాల్సినంత చేసామంటే, ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్దని చెప్పారు. అదేంటంటే మాకు సీరియస్ అనే చెప్పలేదు, మీరు ఒక్కసారి చెప్పారని వెంటనే ఆందోళనకు దిగాము. కళ్యాణ్ తండ్రి హాస్పిటల్ మార్చాలనే ఉద్దేశంతో డిశ్చార్జ్ చేయమని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడగగా డిశ్చార్జ్ చేయుటకు 5 గంటల సమయం తీసుకున్నారని, మార్గం మధ్యలో మా పాప చనిపోయిందని, దీనికి కారణం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యమేనని తెలియజేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి పంపిస్తే వాళ్ళు తెలిసిన డాక్టర్ ద్వారా ఎంక్వైరీ చేస్తే సికింద్రాబాద్ కిమ్స్లో ఇదే లక్షణాలతో ఉన్న చాలామందిని బతికించారు. మీరు అక్కడికి తేగలరా అన్నారు. మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళని డిశ్చార్జ్ చేయమని సాయంత్రం 4:30కి 10వ తారీఖు సాయంత్రం 4:30కి కోరామంది. కోరితే వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి. ఎంత బతికిలాంటి డిశ్చార్జ్ చేయకుండా నైట్ 9:30కి చేశారండి. 5 గంటలు లేటుగా చేశారు. 5 గంటలు లేటుగా చేస్తే పాపని తీసుకొని మేము బయలుదేరాము. బయలుదేరి ఇంకా 70 కిలోమీటర్లు ఉందనంగా సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్ హాస్పిటల్ వెళ్తామనంగా పాప చనిపోయిందండి. మా ఇంటి మధ్యలో రిటర్న్ అయిపోయాను. పాప చనిపోయిన తరువాత ఆ రిపోర్ట్స్ ని తమ స్నేహితులకు చూపించగా వచ్చిన వ్యాధి లక్షణాలు ఒకటైతే చేసినటువంటి వైద్య సేవలు మరొకటని గుర్తెరిగి నేడు అధికారులను న్యాయం కోసం ఆశ్రయించడం జరుగుతుందని, తమ పాపకి వైద్య సేవలు అందించిన డాక్టర్ విజయ, వైద్య సిబ్బందిపై, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై న్యాయమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ సానుకూలంగా స్పందించి ఒక కమిటీ వేసి విచారణ జరిపి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశామని, తమ పాపకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే న్యాయ పోరాటం చేస్తున్నామని, తమకు మీ అందరి ఆదరణ కావాలని మీడియా ముందు కళ్యాణ్ కోరారు. ఒక నెల మానసికంగా కుంగిపోయి షాక్లో ఉన్నామండి. ఎందుకంటే కళ్ళ ముందు తిరిగే పాప ఒక 3 రోజుల్లో లేకుండా పోవటం అనేది అసలు ఊహించుకోలేకపోయాము. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి రిపోర్ట్స్ అసలు ఏం జరిగిందంటే, పాపకి ఏం జరిగిందో మాకు తెలియదండి, వాళ్ళు చెప్పలేదన్నాము. ఆ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు పరిశీలించి పాపకి వచ్చిన వ్యాధి ఒకటి, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఒకటి, దానివల్లే దాని ఆర్గాన్స్ అన్నీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి పాప చనిపోవడం జరిగిందని చెప్పారు. మేము అక్కడ ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, మాకు మెడిసిన్ ఇదంతా తెలియదు కాబట్టి మేము ప్రత్యక్షంగా అనుభవించింది నెగ్లిజెన్సీ అండి. వాళ్ళు 8 hours లేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి దానికి. అట్లాగే మేము పంపించమన్నప్పుడు పంపించుంటే మేము నైట్ 9:30కే వెళ్ళిపోయేవాళ్ళండి సికింద్రాబాద్. వాళ్ళు అలాంటిది 9:30కి ఇక్కడ రిలీవ్ చేశారు. మమ్మల్ని 5 hours లేట్ చేశారు. ఈ 5 hours ఏం జరిగిందో వాళ్ళకి ముందే తెలిసి పాప మార్గం మధ్యలో చనిపోయేటట్టుగా
పంపించారేమని మా డౌట్ అండి. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్ని మేము అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చూసి ఈ పాపకి రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది, దీనివల్లే ఆర్గాన్స్ అన్ని దెబ్బతిన్నాయని చెబితే మేము వచ్చి గొడవ పెట్టుకుంటామేమోనని ఇలా లేటుగా పంపించారేమో మాకు డౌట్ ఉందండి. అలాగే ఈ నెగ్లిజెన్సీ, రాంగ్ ట్రీట్మెంటు దీనన్నిటి మీద విచారణ చేయవలసిందిగా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. అలాగే కలెక్టర్ గారికి ఇచ్చాము. అలాగే హ్యూమన్ రైట్స్ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ విషయం మీద మేము మాకు న్యాయం జరిగేటట్టు, అంటే మేము పోయిన బిడ్డను ఎటు తేలేము, కాకపోతే ఇలాంటి కడుపుకోత అంటే ఏ తల్లిదండ్రులు రాకుండా ఉండడం కోసం మా పోరాటం చేస్తున్నామండి. ఎంత దూరమైనా చేస్తాము. దీనికి బాధ్యులైన వారికి శిక్ష పడే విధంగా, అలాగే ఇలాంటి నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసే విధంగా మా పోరాటం అయితే ఉంటుందండి. దీంట్లో ఈ న్యాయ పోరాటంలో మాకు సపోర్ట్గా అందరూ ఉంటారని, మా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకుండా, ఏ తల్లిదండ్రులు కడుపుకోత రాకుండా మేము చేసే పోరాటానికి మేము మద్దతు కొడుతున్నాం. 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థిని లాస్య లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. లాస్య అనేటటువంటి విద్యార్థిని తనకు వచ్చినటువంటి జ్వరంతో హాస్పిటల్లో చేరినటువంటి అమ్మాయిని తిరిగి ప్రాణాలతో ఇంటికి పంపించలేనటువంటి నిర్లక్ష్యం అయినటువంటి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే దీన్ని ఉద్దేశించి వీళ్ళు వాళ్ళ యొక్క బాధను ఆవేదనను భరించలేక ఈరోజు న్యాయ పోరాటానికి దిగడం జరిగింది. ఇలా ఎంతో మంది తెలియనటువంటి వ్యక్తులు ఇంకెంతో మంది బలైనటువంటి పరిస్థితి. దీన్నైతే పూర్తి స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించడం జరిగింది. తక్షణమే ఒక మెడికల్ కమిటీని ఏర్పాటు చేపించి దీనిపైన విచారణ జరిపే విధంగా మేము కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా లాస్య విద్యార్థినికి న్యాయం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఆటంకులు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన తగినటువంటి చర్యలు, నిర్లక్ష్యం వల్ల ఒక అన్యాయంగా ఒక విద్యార్థిని లాస్య చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరియు లాస్య కాకుండా తనకి న్యాయం జరిగేంత వరకు కూడా తల్లిదండ్రులతో పాటు మేమంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా ఉండి లాస్యాకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.